ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు ఉంచండి. దేవుని వాక్యం వినే ముందు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి మీ మనస్సును, మీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం. కాలంలో సమయంలో అన్నీ గతించిపోతున్నారు తండ్రి. ఈ యొక్క మే నెల మొదటి వారంలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి మీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన వాక్యం వినడానికి మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రం. మీ వాక్యము మా హృదయం అనే పలక మీద రాసుకొని అనుదినము ధ్యానిస్తూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. లైవ్ వింటున్న కుటుంబాలను దీవించండి. వాక్యం వింటున్న బిడ్డలను ఆశీర్వదించండి. దయచేసి ప్రభువాన్ని రాకడ వరకు అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవానిత్యుడు తండ్రి, ప్రతి బిడ్డకి ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ తీరని కొరతలు నీవు ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి దయచేసి తీర్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దీనిని నేను మీ శిలువ చాటుకు మరుగు చేసుకొని మీ వాక్యం ద్వారా చోటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అమ్మ బహు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఎవరు కూడా మీరు మీ మంచి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఏ గుంపులో ఉన్నావు, ఏ గుంపులో ఉన్నావు ఒకసారి అర్థం చేసుకో. నేను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ప్రార్థనకు రాని వాళ్ళు, పాటలు పాడేవారు, పాటలు పాడని వారు, ప్రార్థించేవారు, ప్రార్థన చేయని వారు లోకంలో ఎంతోమంది ఉంటారు. కానీ ఏదో ఒక వైపు అయితే మనం వెళ్ళాలి. ఏ గుంపుకో ఒక గుంపుకో మనం వెళ్ళవలసి ఉంటుంది. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే నువ్వు పాపాత్మునివా, భక్తునివా, నీతిమంతునివా, మరి పాపిస్తువా, ఈ వాక్యాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. నేను చెప్పినప్పుడు మరి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని పరిశోధించి గ్రహించి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వరకు మనం ధ్యానించుకుందాం. చూడండి, తన మహిమతో మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తాడు. మీకు ఆ విషయం తెలుసా? అమ్మా, తినుచు త్రాగుచు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుంటూ పిల్లలు అనుకుంటూ ఈ భూమి మీద ఉండడమే కాదు. ఒక్కసారి వాక్యాన్ని చూడు. తన మహిమతో యేసు ప్రభు ఈ లోకానికి రాబోతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? గట్టిగా చదువు. ఆయన తన మహిమ గల సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు చూడండి, సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడ్డారు. నీ కులం చూడరు. ఈ కులము, మతము ఇవన్నీ ఇక్కడ లేవు. దేవుడు వచ్చినప్పుడు, తన మహిమతో ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడే రోజున్నది. నువ్వు నమ్మిన దేవుని నమ్మిన వారు, నమ్మని వారు ఇక్కడ 2 గ్రూప్స్ అవుతారు. అందుకే నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. జ్ఞానం, తెలివి, చదువు వచ్చింది అప్పుడే మీ వాక్యాన్ని కన్నులు తెరిచి చదివి దేవుని విలువ తెలుసుకో. నువ్వు సంపాదనకు ఎంత ప్రాధాన్యం ఇస్తావో దేవుని తెలుసుకోవడానికి కూడా అంత ప్రాధాన్యత కలిగి దేవుని వెతుకు. ఇక్కడ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఎవరు? గుడికి వచ్చిన వాళ్ళు చేయబడతారు, రాని వాళ్ళు చేయబడతారు. దేవుని నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు అందరూ కూడా, సమస్త జనులు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట పోగు చేయబడే రోజున్నది. నువ్వు ఆ గుంపులు ఉంటావా?
ఉండవా? ఒకసారి చూడు లేఖనాలు చదవక. ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిగా లేఖనము రాస్తున్నది. గొల్లవాడు తన మేకల మందలో నుంచి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని ఏర్పరచును. ఇక్కడ అర్థమయ్యే రీతిగా ఒక గొల్లవాడిని తీసుకున్నాడు. సాయంత్రం పూట పొద్దంతా అన్ని కలిసి మేతాయి గొర్రెలు. సాయంత్రం కాగానే గొర్రెలను మేకలను గొల్లవాళ్ళు ఏ రీతిగా డివైడ్ చేసి ఏర్పాటు చేస్తారో, దేవుడు తన సమస్త మహిమతో వచ్చినప్పుడు సకల జనులు ఆయన ఎదుట పోగు చేయబడి అప్పుడు దేవుడు ఒక్కొక్కరిని ఏర్పాటు చేస్తాడు. నువ్వే గుంపుకు పోతావు ఒకసారి ఆలోచించుకో. నువ్వు నమ్మిన గుంపులున్నావా? నమ్మని గుంపులున్నావా? చర్చికి వచ్చిన గుంపులున్నావా? రాని గుంపులున్నావా? నేను చెప్పడం కాదు, బైబిల్లో వ్రాయబడ్డది ఖచ్చితంగా జరుగుతుంది, నెరవేరుతుంది. ఇకనైనా కళ్ళు తెరిచి కాలం కొద్దిగానే ఉన్నది. ఆఫ్ లైఫ్ అయిపోయింది, అయిపోయింది. ఇంకెప్పుడు తెలుసుకుంటారు దేవుణ్ణి? ఆయన ఎదుట పోగు చేయబడవలసిన రోజు ఉన్నది మీకు. అయ్యో సంపాదన, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, భూములు కొనడం, ఆ అక్రమాస్తులు సంపాదించుకోవడం, ఇదే నమ్మన డ్యూటీ. ఒక్కసారి నువ్వెవరివైనా ఏ స్థాయిలో ఉన్నా యేసు ప్రభువు నువ్వు పోగు చేయబడవలసి ఉంటుందని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. చిన్న చిన్న పదవులతోటి దేవునికి దూరంగా కండి. నీకు దేవుడి భూమి మీద ఇచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా గడపకు. నువ్వు దేవుని ఎదుట ఒక రోజు పోగు చేయబడవలసి ఉంటుంది. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అర్థమయ్యే రీతిగా రాసి పెట్టిండు. గొల్లవాడు మేకలను గొర్రెలను ఏ రీతిగా విభజిస్తాడో ఆ రీతిగా దేవుడు విభజించే రోజు ఉన్నది. సమస్త జనులను, బిడ్డ నేను నీకు ఆయుష్ ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన ఆయనను నన్ను తెలుసుకోలేదు, అక్రమం చేసే వాళ్ళ పొండి అని దేవుడు చెప్తాడు. లేఖనాలు చూడండి, ఇంకేం రాయబడ్డదో చదవకు. చూడండి, ఇక్కడ రెండు గ్రూపులు అవుతారు. నువ్వే గ్రూపులు ఉన్నావో ఆలోచించుకో. ఇలా నేను చెప్పే అంశం అర్థమవుతుందా? అమ్మ గుడికి వచ్చి నిద్రపోతావు, సైతాన్ ఉన్నది, పిలిస్తే బయటకు వస్తుంది, ఏం అభ్యంతరం లేదు. ఏ రీతిగా డివైడ్ చేస్తాడో చేసినప్పుడు నువ్వు గొర్రె మందలకు పోతావా, మేకల మందలకు పోతావా ఆలోచించుకో. ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిగా కుడి వైపున ఎడం వైపున అని రెండు గ్రూపులు చేసిండు వాక్యంలో. నువ్వు కుడి వైపున ఉంటావా ఎడం వైపున ఉంటావా యోచించుకో, ఆలోచించుకో. గుడికి వస్తావా? బతికినందుకే నేను మీకు చెప్తున్నా కదా, ఖచ్చితంగా నేను దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నా. బ్రతికినందుకే దేవునికి ఏ చర్చ్ కన్నా పోండి, ఇక్కడికి రమ్మని నేను అంటాను. ఎక్కడికన్నా పోయి భక్తిగా బ్రతకండి. ఎందుకంటే ఆయన ఎదుట మనం పోగు చేయబడవలసి ఉన్నది. గొల్లవాడు మేకలను గొర్రెలను ఏ రీతిగా డివైడ్ చేస్తాడో ఆ రీతిగా మరి రెండు గుంపులు అవుతారు. నువ్వే గుంపులు ఉంటావో యోచించుకో, ఆలోచించుకో. గొర్రెల మందకు పోతావా, మేకల మందకు పోతావా? బైబిల్ అలాగే చెప్తుంది, వెళ్ళిపోతావు. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. నువ్వు ఎటువైపు ఏ గుంపులు ఉంటావో యోచించుకో. చదువు. కుడివైపు ఉన్న వాళ్ళని చూసి రెండు గుంపులు, గొల్లవాడు గొర్రెలను ఎట్లా, మేకలను గొర్రెలను ఎట్లా విభజిస్తాడో కుడివైపు ఉన్న వారిని ఎడమవైపు ఉన్న వారిని దేవుడు రెండు భాగాలుగా విభజిస్తాడు. కుడివైపు ఉన్న వారు ఆశీర్వదింపబడిన వారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, నా వాక్యం వింటున్నా మీకు తెలిసిపోతుంది, నువ్వే గుంపులు ఉన్నావో తెలిసిపోతుంది. నువ్వు వస్తావు గుడికి, నీ పిల్లలు రారు, నరకానికి పోతారు, ఎవరు చెప్పరా, నేను ఇంత గట్టిగా చెప్తున్నా. నువ్వు వస్తావు, నీ భర్త రాడు, పోతమైన నరకం. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మారండి. కాలంలో సమయంలో అన్ని జరిగిపోతున్నాయి, గతించిపోతున్నాయి. దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ గుంపులు ఉన్నావో యోచించుకో. కుడివైపు ఉన్న వారి పరిస్థితి చూద్దాం.
కుడివైపునున్న వారు ఆశీర్వదింపబడిన వారిని రాయబడ్డది. చదువుతాం. చూడండి, కుడివైపున ఉన్నవారిని దేవుడు ఏమని పిలుస్తాడు? రండి, లోకం పుట్టినది మొదలుకొని. ఎప్పుడు పుట్టింది లోకం తెలుసా? ఎవరికైనా తెలుసా? మనం పాటలు పాడుతుంది చూడు. భూమిని పుట్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. చూడండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకోండి అని దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చి మరి మంచి రాజ్యాన్ని ఇస్తుండు. దేవుడు నీకు ఒక ఏర్పాటు చేసిందా లేదా యోచించుకో. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వదింపబడిన వారికి నిత్య రాజ్యం వస్తుంది. దేవుని నమ్మిన వారికి నిత్య రాజ్యం వస్తుంది. అయ్యా, నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు కూడా ఆలోచించు, మీరు కూడా ఆలోచించండి. 1000 ఏళ్ళున్న 7 తప్పదు, 100 ఏళ్ళున్న 100 తప్పదు. ఎంత బలం ఉన్నా ఇంకా 20-30 ఏళ్ళు అయితే 70 ఏళ్ళే యాత్రే. ఆ 70 ఏళ్ళే 80 యాత్ర వచ్చే వారికి ఎట్లయితే తెలుసా? కళ్ళు కనబడాయి, కాళ్ళు నడవరాదు. దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, చక్కగా యంగ్గా యాక్టివ్గా ఉన్నప్పుడే బైబిల్ చదువు, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదువు. కాళ్ళు నీకు మంచిగా ఉన్నప్పుడు ఏ చర్చ్ కన్నా పోయి భక్తిగా బ్రతుకు, దేవుణ్ణి తెలుసుకో. చూడండి, నీ కాళ్ళు చేతులు అన్ని మంచుకున్నప్పుడు గుడికి రావు. రోగం వచ్చినప్పుడు పలాన్ని చర్చి కాడ వేసినప్పుడు అంటారు. అది కాదు. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దేవుడు ఆశీర్వదింపబడిన వారిని చూసి లోకము పుట్టినది మొదలుకొని ఆ నిత్య రాజ్యం నేను మీ కొరకు ఏర్పాటు చేసిన బిడ్డలారా, మీరు స్వతంత్రించుకోండి వెళ్ళి అని దేవుడు చెప్తాడు. నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళగలవా లేవా అని యోచించుకో. ఇది భూలోక రాజ్యం. 70-80 ఏళ్ళ లోపల ఇది చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఓ ఇంకా నేను చాలా సైన్మాను బలం ఉన్నా ఇంకొందేళ్ళు బతుకుతానంటూ ఉంటుందా? ఆయుష్ అనేది తరిగిపోతుంది, కాలము గతించిపోతుంది. మనలో ఉన్న బాల్యం, యవనం, వృద్ధాప్యం మీదకి వచ్చింది. వృద్ధాప్యమైన ఎడిపోతావు, సావుకే పోతావు. ఇక లాస్ట్కు నిన్ను ఎత్తుకొని పోయి ఊరవుతారా పాతి పెట్టొస్తారా అది ఉంటుంది. నువ్వు అటు పోకముందే నీ ఇల్లు చక్కబెట్టుకో. నువ్వే గుంపుకు పోతావో ఇప్పుడే యోచించుకో. ఎందుకు చెప్తున్నానంటే, సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఈ లోకంలో చాలా మంది ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? నాకు ఇంతమంది కొడుకులు, నాకు ఇంత ఆస్తి, నా కులం పెద్ద, నా జనం పెద్ద, నా పనులు ఏమి రావు. సచ్చిన రోజు ఎవరు కూడా నీకు లెక్క చేయరు. ఊరవతల పాతి పెట్టేస్తారు, వచ్చి ఇంటికాడ హాయిగా దాగి తినిపడ్డారు. దేవుని బిడ్డలారా, నా మాటలు వినండి. దేవుని రాజ్యం దగ్గరికి వస్తుంది. ఆయన ఎదుట సమస్త జనులు పోగు చేయబడతారు. అప్పుడు మీకు నిత్య రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే దేవుని వాక్యము నమ్మండి, గ్రహించండి, వినండి. దేవుని రాజ్యము ఎవరికి వస్తుంది? ఆశీర్వదింపబడిన వాళ్ళకు వస్తుంది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా, మీరు నిత్యమైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇది భూలోక రాజ్యం. ఇక్కడ ఏంటి తెలుసా? కష్టాలు, శ్రమలు, వేదనలు, దుఃఖాలు ఇవన్నీ లోకంలో ఉంటాయి. కానీ దేవుని పరలోకంలో అక్కడ నిత్య రాజ్యం. అక్కడ సావు ఉండదు, మరణం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కన్నీరు ఉండదు, కష్టం ఉండదు. అవును, దేవుని వాక్యం ఖచ్చితం. ఎందుకంటే యేసు ప్రభుని యొక్క వాక్యాన్ని మీరు తెలుసుకొని ఆ ప్రభును నమ్మండి. ఇక్కడ ఆశీర్వాదపడిన వారికి దేవుడు ఏం చెప్తాడు చూడండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. ఆగత బైబిల్ ఏం చెప్తుంది? నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టిరి. ఇప్పుడు నువ్వు ఏ గుంపులు ఉన్నావో నువ్వు అర్థం చేసుకో, తెలుసుకో. ఆకలి ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా మీరు ఆహారం పెట్టిందా? అమ్మా, మనం ఎన్నో
ఎన్నో లక్షలు ఉంటాయి మన అకౌంట్లో, ఎన్నో ఇంట్లో ఎన్నో బియ్యం ఉంటాయి. ఎవరైనా అమ్మ కొద్దిగా అన్నం పెట్టండి, ఆకలితో ఉంటున్నానంటే పిడికలు పెట్టిన చేతులు ఉన్నాయా ఇక్కడ? ఒకసారి ఆలోచించుకోండి. భూమి మీద బతికినప్పుడు ఆకలి కొన్న వారికి ఇంత ఆహారం దానం చేయాలి అని బైబిల్ చెప్తుంది. నా తల్లి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా? ఎవరు ఆశీర్వదింపబడ్డారు? నేను ఆకలి కొంటే ఏంటి, నాకు ఆహారము ఇచ్చింది. ఇంకా చదువు. నేను దప్పి కొట్టిని, నాకు దాహం ఇచ్చింది. ఎవరికైనా అమ్మ కొన్ని నీళ్ళు ఇవ్వమంటే ఇచ్చిందా? ఒకసారి ఆలోచించుకో. కొంత అన్నం పెట్టినవా? చూడండి, మీరు ఆశీర్వదింపబడ్డారా, శపింపబడ్డారా? ఒకవేళ మనం పెట్టకపోతే నిజంగా మనం సంపాదించింది ఏదెత్తుకపోం. ఆకలి ఉన్న వాళ్ళకు పిడికలు పెడదాం, దప్పికతో ఉన్న వాళ్ళకు కొన్ని నీళ్ళు ఇద్దాం, తండ్రి చేత ఆశీర్వదింపబడదాం. ఆశీర్వదింపబడిన గుంపులో మనం ఉందాం. ఎందుకంటే సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు దేవుడు పిలుస్తాడు, నా తల్లి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి ఈ నిత్య రాజ్యం స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తాడు. అందులో ఈ భూమి మీద 10 ఇళ్ళు ఉండొచ్చు, నీకు 1000 ఎకరాలు ఉండొచ్చు, పంట పొలాలు బాగుండొచ్చు. కానీ నీకు ఇది 70 ఏళ్ళ లోపల ఇది అంతే విడిచిపెట్టుకోవాలి. కొడుకులు విడిచిపెట్టుకోవాలి, పంట పొలాలు విడిచిపెట్టుకోవాలి, బంగ్లాలు విడిచిపెట్టుకోవాలి. ఎక్కడికి? నిత్య రాజ్యానికి. అక్కడ నువ్వు ఆ నిత్య రాజ్యంలో నువ్వు చోటు సంపాదించుకోవాలంటే పిడికడ అన్నం పెట్టు ఆకలి ఉన్నోనికి, కొన్ని నీళ్ళు దాహం ఉన్నోనికి. ఎప్పుడైనా ఇస్తున్నా లేదో యోచించుకో, ఆలోచించుకో. దేవుని బిడ్డలారా, దయచేసి నువ్వు ఏ గుంపులో నువ్వు ఆలోచించుకో. ఎవరైనా చెప్పేది అర్థమవుతుందా? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? గొల్లవాడు గొర్రెలను 2 గ్రూపులు చేసిండు, మేకల గుంపు, గొర్రెల గుంపు. నువ్వు ఎటువైపు పోతావో యోచించుకో, ఆలోచించుకో. చదువు అట్లా. నేను పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటారు. పరదేశులు అంటే ఎక్కడి నుంచో వస్తారు, తలవాల్చుకోవడానికి కూడా స్థలం ఉండదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది. ఇంకా నేను దిగంబర్న ఇంటిని నాకు బట్టలు ఇస్తుంది. ఎవరన్నా మనకు ఒక్కొక్కలకు 2, 3 కాదు 4, 5 జతలు ఉంటాయి. ఒక పేదోడు బట్టలు లేనోడు కనబడితే ఒక వస్త్రం ఇచ్చిందా? ఎప్పుడన్నా ఒక చీర లేకుండా ఒక అమ్మ ఎవరో కనబడ్డప్పుడు బట్టలు తిరిగిపోతే నీ జీవితంలో ఎవరికైనా పేదలకు ఒక సహాయం చేసినావా? చూడండి, నేను దిగంబర్న ఇంటిని నాకు బట్టలు ఇస్తుంది. కంటిన్యూషన్ చేయగలి. ఇక్కడ చూడండి, నేను దిగంబర్న ఇంటిని నాకు బట్టలు ఇచ్చింది. రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చూడండి, నేను రోగంతో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చితిరి. ఎప్పుడన్నా ఇక్కడ మీ అందరికి అర్థమయ్యేది చెప్తా. పాలలకు రోగం వస్తే వాడు ఎప్పుడు చస్తాడో మంచిగుంటుందని అనుకుంటారు. అవునా? నిజం. లోకంలో ఉన్న చెడ్డ అలవాటు అది. కానీ వాక్యం ఏం చెప్తుంది? నేను రోగంతో ఉన్నా, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. ఎప్పుడన్నా పోయిందా? నేను మీకు ఒకటే చెప్తాను, మీకు నిత్య రాజ్యం కావాలంటే రోగంతో ఉన్న వాళ్ళని పరామర్శించండి, వెళ్ళండి, చూడండి, బాగున్నారని అడగండి. మాగైందిలే, ఇక వాడు వండుకున్న మంచం మీదకి వెళ్ళి లేవలేకపోతే అట్లనే పోనీ అంటున్న కూడా ఉన్నారు లోకంలో. తెలుసా మీకు? అందుకే వాళ్ళకు నిత్య నరకం ముందే సిద్ధమై ఉంటుంది. దేవుని బిడ్డలారా, రోగంతో ఉన్న వాళ్ళను మనం పెట్టకపోయినా మంచిదే, పరామర్శించండి, ఏం కాదు, ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు. అట్లా మనం నిత్య రాజ్యంలో సంపాదించుకోవాలి. ఇది 70 ఏళ్ళ యాత్ర. ఇక్కడనే ఇప్పుడు నువ్వు మంచుకున్నప్పుడే నువ్వు అక్కడికి ప్రభు దగ్గరికి పోయి భాగ్యం సంపాదించుకోవాలంటే ఈ యొక్క పేదలకు పిడికడ అన్నం పెట్టు, దప్పికొన్న వాళ్ళకి నీళ్ళు, రోగంతో ఉన్న వాళ్ళని పరామర్శించు. మంచి సమరయుడు చూడు. అయ్యా, మంచి సమరయుడు కథ మీకు తెలుసా? మీకు అర్థమయ్యేటట్టు ఇది చెప్తా. మంచి సమరయుడు ఏం చేసిండంటే
ఒక వ్యక్తి ఒక యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ప్రయాణం అయిపోతున్నప్పుడు ఒక వ్యక్తిని దొంగలు కొట్టి ఆ బాట పక్కన పడేసినప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఒక యాజకుడు అంటే ఎవరు తెలుసా? పాస్టరే అనుకోండి, మీకు అర్థమయ్యే రీతిగా. ఆ పాస్టరే ఆ తవ్వకుండా పోయే వరకు ఆ బాట పక్కన దొంగలు కొట్టేసి పడేసినోడు ఆ రక్తంలో మూలుకుంటూ అమ్మా నాయనని అల్లాడుచుకున్నాడు. అబ్బో, ఇక్కడ ఎవరో కొట్టి పడేసిండు, నన్ను కూడా కొడతారో చనివాడు. పాస్టర్ యాజకుడే తొందరగా వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఒక లేవీయుడు, ఒక సంఘస్థుడు వచ్చిండు. అదే తొగన సంఘస్థుడు వచ్చిండు. ఆ సంఘస్థుడు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘస్థుడు ఇట్లా చూసిండు, కానీ బాబు నేను ఎవరు కొట్టిందని కూడా అడగలేదు. వాడు కూడా చూసి ఆ దెబ్బలు పడ్డని అదే రక్తం మడుగులో ఉందని చూసి పక్కకి వెళ్ళిపోయిండు. తర్వాత ఒక సమరయుడు, ఒక తక్కువ జాతి వాడు అదే తొగన వచ్చాడు. ఆ రక్తంలో కొట్టుమిట్టాడుతుండు. ఆ రక్తంలో గొర్రుచు దొంగల చేత విపరీతంగా దెబ్బలు కొట్టుమిట్టాడుచున్న వాడిని చూసి దగ్గర పోయి లేపి ఆ రక్తాన్ని నూడ్చి కొన్ని నీళ్ళు తాపించి తన దగ్గర ఉన్న నీళ్లు తిత్తుంటది. ఇప్పుడేమో బాటిల్స్ ఉన్నాయి కదా, అప్పుడు తిత్తులలో పట్టుకుపోయేది, అవునా? ఆ తిత్తుల నీళ్లు కొన్ని తాపించి తన వాహనం మీద కూర్చుండబెట్టుకొని ఊళ్ళోకి తీసుకొని వచ్చి పూటకుళ్ళ వాళ్ళ ఇంటికాడ అంటే ఆర్ఎంపీ డాక్టర్ చూపించింది. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు? ఈ ముగ్గుట్లా యాదవుడు మంచోడా, లేవీడు మంచోడా, మంచి సమరయుడు మంచోడా? వాడు తక్కువ జాతుడైనా ఆ బాధలు పరామర్శించిండు కాబట్టి మనకు మంచి సమరయుడు అని వచ్చింది. నేను మీకు చెప్తున్నా, కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, లోకం వైపు చూడకు. అన్ని గతించిపోతున్నాయి. ఎట్లనా? సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు నువ్వు గుడికి వచ్చినవా అని దేవుడు అడుగుతాడు, నువ్వు నన్ను నమ్మినవా అని ఆయన ఎదుట అడుగుతాడు. అప్పుడు మన ముఖంలో కళ తప్పిపోతుంది. కాబట్టి నాకు దేవుని బిడ్డలారా, ఆకలి ఉన్నోనికి ఆహారం పెట్టండి, దగ్ధత ఉన్నోనికి దాహం చేయండి, రోగులను ఆత్మీయంగా పరామర్శించి వాళ్ళని చూడండి, ఇంకా శిరసాలలో ఉన్న వారిని కూడా పరామర్శించండి. కానీ వాళ్ళు బాధలో ఉన్నప్పుడు సంతోషించకండి. ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో ఇవాళ నేను మంచుకున్నానని మనము ఇతరులను ధిక్కరించొద్దు, ఎక్కిరించొద్దు. దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా నడిచి నిత్య రాజ్యానికి మీరు వారసులు కావాలి. ఇంకా అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పుకొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితివి. చూడండి, ఆ నీతిమంతులు, అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చినావు, ఎప్పుడు దక్కగా ఉంటే నీకు నీళ్ళు తెచ్చిచ్చినామయ్యా అని నీతిమంతులు అడుగుతాను. ఈ ఆహారం పెట్టేటోళ్ళు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు, రోగులను చూసేటోళ్ళు ఎవరు అనుకుంటాను? మనిషి లోపల నీతిన్నోళ్ళే చూస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పడం కాదు, ఈజ్ ఇట్ రైట్? బైబిల్లో వ్రాయబడ్డది, అది బైబిల్లో వ్రాయబడ్డది. నీ సహోదరుడు ఆకలిగా ఉంటే వారికి ఇంత ఆహారము పెట్టుకున్నాడు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తా, జ్ఞాపకం చేస్తా. అన్నదమ్ములు ఏషావు ఏం చేసాడు? ఎండలు అడ్డు పోయి వచ్చి, ఒరే తమ్ముడా యాకోబు, నేను బాగా ఆకలిగా ఉన్నా, నువ్వు వండిన గంటకెళ్ళి నాకు కొద్దిగా పెట్టురా అంటావా? అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? నీ జ్యేష్ఠ భాగం నాకు ఇస్తే నీకు పెడతా అన్నాడు. ఇట్లాంటి రసగుడితనాలు చేయొద్దు. అయితే ఆకలితోటి ఎండలో తిరిగి వచ్చింది కాబట్టి కూర, చిక్కుడుకాయ కూరకే, ఏదో మటన్ కాదు, చికెన్ కాదు. అరే నాకు ఆకలి చుట్టుందిరా తమ్ముడా, నాకు ఇంకా ఆహారం పెట్టంటే ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి, నేను పెడతా. మనకు తెలియకుండా మన బ్లెస్సింగ్స్ కూడా కొనిపోతాయి. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యంలో అనుదినము అనుక్షణము ప్రభుతో గడిపినప్పుడు మనకు దేవుడు మంచి తలపులు వివేచిస్తాడు. ఆ యేసు ఏమన్నాడంటే, పోతే పోనీరా, నేనైతే ఇప్పుడు చచ్చిపోతానా,
నా జ్యేష్ఠత్వం నువ్వు తీసుకొని ఆహారం తిన్నాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. నేను మీకు చెప్తున్నా, 70 ఏళ్ళ యాత్రలో ఎప్పుడో ఏ రోజు మనిషికి సాగున్నది. నేను ఇంకా బ్రతకనని దిగదిగే ఎవరూ లేరు. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడైనా నువ్వు నమ్మకపోతే నమ్మని వాళ్ళారా మీకు నమ్మకం ఉన్నది పోండి అని చెప్తాడు దేవుడు. అందుకే అక్కడ పోకండి. అమ్మా నేను చెప్తున్నప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మండి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. నువ్వు ఏ గుంపులు ఉంటావు? ఆశీర్వదింపబడిన గుంపువా, శపింపబడిన గుంపువా? ప్రభు నమ్మిన గుంపువా, నమ్మని గుంపువా? గొల్లవాడిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిండు. గొల్లవారు సాయంత్రము మేకలను ఎట్లా డివైడ్ చేస్తారో, విభజిస్తారో, మేకలు ఒక దిక్కు గొర్రెలను ఒక దిక్కు ఎట్లా విభాగిస్తారో, నువ్వు మేలు చేస్తే ఆశీర్వదింపబడతావు, కీడు చేస్తే శపింపబడతావు. అందుకే బైబిల్లో మనకు క్లియర్గా వ్రాయబడ్డది. నువ్వు ఏ గుంపులు ఉంటావో యోచించుకో. చదువు. ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరివై ఉండుట చూసి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట అయినా శిరసాలలో ఉండుట ఆయనను చూసి నీ యొద్దకు వచ్చితేమని ఆయనను అడిగెదరు. చూడండి, నీతిమంతులు, అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలి ఉన్నావు, ఎప్పుడు దిగంబరివై ఉన్నావు, ఎప్పుడు మీకు బట్టలు ఇచ్చినావు అని అడుగుతారు. వీళ్ళు మేలు చేసిన వాళ్ళు వెంటనే మర్చిపోతారు తెలుసా, వాళ్ళకు గుర్తు లేదు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చూడండి, అప్పుడు రాజు ఏమన్నాడు? మిక్కిలి అల్పుడైన ఒక పేదోడికి మీరు చేసిండ్రు కనుక అది నాకు చేసినట్టే అంటాడు. దేవుడు స్వయంగా వచ్చిన దగ్గర బోధైనాడు. బట్టలు కట్టుకోడు. నువ్వు బతికినప్పుడు ఒక పేదోనికి సహాయం చేయి. నీకంటే పేదోనికి ఒకసారి నువ్వు వేగుపోతావో ఇప్పుడే తెలుసు నువ్వు చేసిన వాళ్ళేనా. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా. కట్నాలు కనుకలో మైకులో చదువుతానంటే పేరు పెద్దదానికి బాగా 1000 చెప్పుకుంటాం. కానీ సీక్రెట్ గా ఈ చేయి ఇచ్చేది ఈ చేయికి తెలియదని బయట చెప్తుంది. అవునా? ఫలానా రవి ఇంత ఇచ్చిండు అని నేను మైకి చెప్పింది అనుకో, అట్లా చాలా హైలైట్ అయిపోతారు. అట్లా కాదు. బైబిల్ చెప్పేది ఏంటి? నువ్వు ఎడమ చేతితో ఇచ్చేది కుడి చేయికి తెలియవద్దు, కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేయికి చెప్పొద్దు. ఆడ నేమ్ ప్లేట్ పెడతాను అని పేరు పెడతారని రాపించుకోవడంలో పెద్ద గొప్ప లేదు. అది ఇక్కడనే రాస్తారు. కానీ నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథములో వ్రాయబడాలి. దేవుని సముఖంలో ఒక బుక్ ఉంటుంది. మేలు చేసిన వారు, కీడు చేసిన వారి పేర్లు అందులో ఉంటాయి. అందుందా నీ పేరు లేదా ఒక్కసారి యోచించుకో. మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారికి మరణ పునరుద్ధానం అనేది 2 ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతుంటే మీకు బాగా తెలుస్తుంది నువ్వు ఏ గుంపులు ఉన్నావు. ఈ మేలు చేసిన వారు అయితే, అయ్యా మేము నీకు ఎప్పుడు ఇచ్చాము, అయ్యా బట్టలు ఎప్పుడు ఇచ్చాము, నువ్వు ఎప్పుడు రోజు అయింటే నేను ఎప్పుడు చూసాము, నువ్వు పరదేశం అయింటే నేను ఎప్పుడు చేర్చుకున్నామని అడుగుతారు. అంటే రాజేమంటాడు, కల్పుకి చేస్తే నాకు చేసినట్టే అన్నారు. అమ్మ నీ బతుకులో ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చింది, కొంతమందికి 50 ఏళ్ళు ఉన్నాయి, కొంతమందికి 30 ఏళ్ళు ఉన్నాయి, కొంతమందికి 35, 25 ఎట్లు ఉండొచ్చు. ఎప్పుడైనా ఒక పేదోళ్ళకి హెల్ప్ చేసిందా? చేయకపోతే ఇప్పుడు చేసుకో. ఎందుకు చెప్పనా? మరి అక్కడ నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి కదా. అవునా? వీళ్ళంతా నిత్య రాజ్యానికి పోవాలి. ఒక పేదోనికి ఇచ్చేయి, ఒక పేదోనికి హెల్ప్ చేయి, ఆకలి ఉన్నోనికి ఇవ్వమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇంకా కంటిన్యూషన్ చేయి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, ఎడమ వైపు 2 గుంపులు కదా, కుడి వైపున ఆశీర్వదింపబడిన వారు, ఆహారం ఇచ్చిన వాళ్ళు, నీళ్ళు ఇచ్చిన వారు, బట్టలు ఇచ్చిన వారు, రోగులను చూసిన వారు కుడి వైపున ఉన్నవారు. ఎడమ వైపున ఉన్న వారు చూసి ఏమంటాడు? శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి. అది వీళ్ళకేమో నిత్య రాజ్యం,
వీళ్ళకేమో నిత్య అగ్ని. అయ్యా నిత్య అగ్ని పోతావా? ఇది 70 ఏళ్ళ యాత్రే. ఎటు పోతావో ఇప్పుడే ఆలోచించుకో. నేను చెప్తున్నా, ప్రభు వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నా. నిత్య అగ్నికి ఒక్కరోజు పెట్టే మంట కాదు అది ఎప్పుడు యుగాయుగములు మండుచుండే అగ్నిగుండం. దయచేసి రండి. ఓ నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వైపు రండి, దేవుని తెలుసుకోండి. ఈ లోకం దాని ఆశంతా కూడా గతించిపోతుంది. బాల్యం అయిపోయింది, యవనం అయిపోయింది, వృద్ధాప్యం మీదకి వస్తుంది. తర్వాత ఎక్కడికి పోతాం? మరణానికి పోతాం. మరణం తొలి దినంలో రాకముందే, మరణం పాలు కాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు నిత్య రాజ్యంలోకి రావాలి, చేరాలి అంటే కుడివైపునున్న వారిని నువ్వు ఫాలోగా, లేకపోతే ఎడం వైపునున్న వారికి నిత్యమైన నరకం ఉందని మీకు తెలియజేస్తున్నా. ఈ నిత్య నరకానికి ఎవరు పోతారు చూడు. పరదేశినై ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. ఆ నిత్య నరకానికి ఎవరు పోతారు తెలుసా? నేను పరదేశినై ఉన్నా, నన్ను నేర్చుకోలే. దిగంబరినై ఉన్న, ఒక్క బట్టలు ఇవ్వలే. ఇంకా నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. కొద్దిగానైనా పెడతాడు. అమ్మ ఆకలి అవుతుంది అని మిమ్మల్ని అడిగినారు లేరా? అయ్యా ఒక పైసీ అని ఎంతో మంది బెగ్గర్స్ ఎన్నో దిక్కులు అడుగుతాను, ఇస్తున్నామా? నేను మీకు చెప్తున్నా, నిజంగా పేదవాళ్ళు కనపడ్డప్పుడు, మనకంటే తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు మనం మన అకౌంట్లో మేలు చేసి ఆశీర్వాదంలో మన అకౌంట్లో పడాలి. ఇక్కడ చెప్పింపబడిన వాళ్ళరా, నేను ఆకలి కొట్టి నాకు ఆహారం పెట్టలే, దప్పిక కొన్న నాకు దాహం ఇయ్యలే, పరదేశినై ఉన్నా నన్ను చేర్చుకోలేదు, దిగంబరినై ఉన్నా బట్టలు ఇయ్యలేదు, రోగినై ఉన్నా చెరసాలలో ఉన్నా నన్ను మీరు చూడరాలేదు. అందుకు వారు, నువ్వు ప్రభువా, నేను ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటయో, దప్పికొని ఉండుటయో, పరదేశివై ఉండుటయో, దిగంబరై ఉండుటయో, రోగి అయి ఉండుటయో, చెరసాలో ఉండుటయో చూసి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగేదారు. వీళ్ళు ఏమన్నారు? అయ్యా నువ్వు ఎప్పుడు రోగం తొట్టున్నావు, అయ్యా నువ్వు ఎప్పుడు దప్పిక తొట్టున్నావు, నువ్వు వస్తే మేము ఇవ్వకపోదుమా అని అంటాను. అప్పుడు రాజేమంటాడు? అందుకు ఆయన మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగ చేయలేదు గనుక. చూడండి, నీ బతుకులో ఒక్కరికి చేయలేను అమ్మా, నీ బతుకులో అయ్యా ఒక్కరికి, మిక్కిలైన అలుపులలో ఒక్కరికి కూడా నీ జీవితంలో పిడికడ అన్నం పెట్టలే. నేను ఒక్కడు చెప్పనా? అత్తకే కలిగిపోతలేరు. ఇప్పుడు మామకు పోతాందా? మంచిగా అరుచుకోమని చెప్తానా? గుడికొచ్చుడే కాదు, గుణం మార్చుకోవాలి, బుద్ధిగా బ్రతకాలి. మనకు ఏ పంట విత్తితే ఆ పంట కొయ్యాలి. పెద్ద మనుషులని వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు. బైబిల్ చెప్పేది అదే. వాళ్ళని మంచిగా అరుచుకోవాలని వాక్యం నేర్పిస్తుంది. గుడికి వచ్చినాక కూడా ఈ మన జ్ఞానం మారకపోతే, మన భక్తి మారకపోతే, మన ప్రార్థన జీవితం మారకపోతే ఎట్లా? నేను మీకు ఒకటి చెప్తున్నా, రూతు అత్తను ఎంత ప్రేమించింది. ఆమె పిల్లలు లేరు, అత్త ముసలామైపోయింది. తన దేశము ఐగుప్తు నుంచి బెత్లెహేము పరదేశి కదా, మరి ఇటు వస్తుంది బిడ్డ, ఇంకోళ్ళని పెళ్లి చేసుకొని మంచిగా ఉండమంటే రూతు ఏమంటది? అత్తమ్మ నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా, నీ దేవుడే నా దేవుడు, నిన్ను మాత్రం వృద్ధాప్యంలో ఉన్నావు, నేను విడిచిపెట్టా, నీతోటే నేను వస్తానని అంతగా ప్రేమించింది. ఆ ముద్దు బిడ్డ పెద్ద కోడలు పోయింది, ఓర్ప పోయింది, నువ్వు కూడా పోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని మంచిగా ఉండు అని చెప్పి ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చింది. వచ్చినప్పుడు చిన్న కోడలు ఎట్లున్నది? అత్తను అత్తుకోనున్నది, ప్రేమించింది. నాకు అత్తేపాయ, నా ఆస్తేపాయ, నీ అత్తతో నాకేంది, ఆ వృద్ధాప్యంలో నా ముసలమ్మతో నాకేంది అని అనుకున్నదా? అనుకోలేదు. నీ దేవుడే నా దేవుడు, నిన్ను పూడ్చిపెట్టిన చోట నన్ను పెడతారు. వద్దు, నేను నీతోటే వస్తానని ఆ దేశం నుంచి బెత్లెహేముకు ఐగుప్తు నుంచి తిరిగి వచ్చింది. మోయాబు నుంచి తిరిగి వచ్చింది. తిరిగి బెత్లెహేముకు వచ్చినప్పుడు అందరూ, అరే
ఈమె కొడుకులు పిల్లలు భర్త తోడిపోయింది, ఇప్పుడు రిక్తురాలుగా వచ్చింది. ఏందమ్మా నువ్వు నయోమి కదా అని అందరూ ఓ 20 ఏళ్ళ నాటి మనుషులంతా నువ్వు నయోమి కదా అంటే, అయ్యా దేవుడు ఇట్లా చేసిండు. ఒకప్పుడు 2 కొడుకులు భర్తుండే వాళ్ళందరూ చనిపోయారు, ఏమైనా చిన్న కోడలు అని చెప్పినప్పుడు ఆ అత్త ఏం చేసింది తెలుసా? తన బంధువుల్లో అక్కడ ఒక బంధువుని వెతికి ఆ రూతుకు పెళ్లి చేసింది. ఆ రూతు సంతానమే యేసు ప్రభు. తెలుసా మీకు? ఆ రూతు సంతానం నుంచి యేసు ప్రభు వచ్చిండు. దేవుని బిడ్డలారా, నేను మీకు షార్ట్గా చెప్తున్నా. అంటే నేను మీకు ఏం చెప్తున్నా, పరదేశంగా ఉన్నా ఎట్లున్నా మనం ప్రేమించాలి. అందుకే నువ్వు ఏ గుంపులు ఉంటున్నావో యోచించుకో, ఆలోచించుకో. వీళ్ళు ఈ శపింపబడిన వారు దాహం ఇయ్యలేదు, బట్టలు ఇయ్యలేదు, పరదేశులను చేర్చుకోలేదు. కాబట్టి వీళ్ళకి ఏం ఏర్పాటు చేసింది దేవుడు? నిత్య అగ్ని. అక్కడ నిత్యం మండే అగ్నిగుండానికి అగ్నిగుండం ఎట్లుంటుందో ఎప్పుడైనా నొప్పు చేతులేసుకొని చూసిందా? చల్లగా ఉంటుంది కదా, సుక్కుమంటుకుంటుంది, అవునా? నిత్యము దినదినం క్షణక్షణం మాకు మండే అగ్నిగుండం అనబోదని చెప్తాను నేను మీకు. రియల్ ఉన్నది. ప్రభుని నమ్మండి, పాపాన్ని విడవండి, తాగుడు బానిసలు కాకండి, వ్యభిచారం చేయకండి, చెడు అక్రమాలు లంచగొండితనాలు మానండి అని బైబిల్ చెప్తుంది. నేను కూడా మీకు అదే చెప్తున్నా. ప్రభు వైపు తిరగండి, పరిశుద్ధులుగా బ్రతకండి, నిత్య రాజ్యం మీకు దొరకాలని నేను ఆశిస్తూ ఈ వాక్య భాగాన్ని మీ వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ దీనుడిని నన్ను మరుగు చేసుకుని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నీ నిత్య రాజ్యంలో మేమందరము, మా సంఘం, లైవ్ వింటున్న బిడ్డలు అనేకులను నీ రాజ్యాన్ని మమ్మల్ని వారసుగా చేసుకో ప్రభువా. క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం మీ జీవితాలలో మాకు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలను, బాధలో ఉన్న బిడ్డలను, రోగంతో ఉన్న బిడ్డలను పరామర్శించమని, లైవ్ వింటున్న కుటుంబాలను మరొకసారి దీవించమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.